వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. శృంగవరపుకోట మండలం కిల్తలంపాలెం పంచాయతీ కాపు సోంపురం మరియు బొడ్డవర పంచాయతీ భవానీ నగర్ గ్రామాలలో ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటి తిరుగుతూ పెన్షన్ లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పెన్షన్ అందించడం జరిగింది. అనంతరం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక అసమానతలు, పేదరికం లేని సమాజాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ప్రతి నెల 1వ తారీఖున పండగ వాతావరణంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు పెన్షన్ అందించడం మన మంచి ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వానికి సాధ్యమని తెలపడమైంది. మహానాయకుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సామాజిక భద్రతా పెన్షన్ల కాలక్రమేణా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి పెంచుతూనే వచ్చిందని, మొన్న ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చిన మేరకు పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 అందించామని, అలాగే దివ్యాంగులకు, మంచానికి పరిమితం వారికి కూడా పెన్షన్లు పెంచి ఇస్తున్నామని, తెలుగుదేశం పార్టీ ఉన్న మానత్వం అంటే ఇదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి వబ్బిన సత్యనారాయణ, పిఎస్పి చైర్మన్ జిఎస్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు డోకుల అచ్చెన్నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జి ఇందుకూరి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ అభ్యర్థి బీసెట్టి అరుణ, గ్రామ పార్టీ అధ్యక్షులు అడారి సూరి అప్పారావు, యూనిట్ ఇన్ఛార్జి కృపారావు, అడారి అప్పారావు, గాండ్రేగుల సంతోష్, గాండ్రేగుల సన్యాసి నాయుడు, ప్రధాన కార్యదర్శి కాపుగంటి వాసు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు వాకాడ బాలు, జనసేన నాయకులు మోపాడ చిన్ని మరియు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ లలితమ్మని గెలిపించి ముందుకు నడిపించారు. మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటానని మొదట నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, మాకు కూటమికి అవకాశం ఇవ్వండి, పెన్షన్ పెంచి ఇస్తాను, అలాగే ఉచిత బస్సు మహిళలకు కల్పిస్తాం, ఫ్రీ గ్యాస్ ఇస్తాం 3 బండలు సంవత్సరానికి మహిళలకి, అదేవిధంగా అన్నదాత సుఖీభావి రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు, ఇలా సూపర్ 6 పథకాలన్నీ మాటిచ్చాం. అదే దశగా మొట్టమొదటి పెన్షన్ 4,000, అలాగే 6,000, 15,000, 10,000 రూపాయలు పెన్షన్ పెంచి నెల సుమారు 65 లక్షల పెన్షన్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు ఇస్తున్నాం. అంటే వాళ్ళకి సంవత్సరం 6 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చి పెన్షన్లు ఒక్క పథకానికే సుమారు 50,200 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజలకు ఇచ్చాం మనం. మీ అందరూ అర్థం చేసుకోండి, ఈ పెన్షనర్దారులకి నెల ఇస్తున్న బడ్జెట్ 4,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ పథకానికే నెల రాష్ట్ర ప్రజలు